భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపే కీలక వ్యవసాయానికి రుణం కరువవుతోంది. సకాలంలో పంట రుణాలు అందడం లేదని కేంద్ర స్థాయి సంఘం తేల్చి చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారాల బారిన రైతులు పడుతున్నందున నిబంధనలు సరళతరం చేయాలని సూచించింది. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరపతి పెంచడం సహా అన్ని పంటలకు బీమా వర్తింపజేయాలని, పంట రుణాలు బీమాపై నియమించిన కేంద్ర స్థాయి సంఘం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది. ప్రకృతి విపత్తుల బారిన పడి దెబ్బతిన్న పంటలకు జాప్యం లేకుండా రైతులకు పరిహారం అందించాలంటూ సిఫార్సు చేసింది. వ్యవసాయ రంగానికి అవసరమైన రుణ తోడ్పాటు సంస్థాగతంగా అందడం లేదని కేంద్ర స్థాయి సంఘం గుర్తించింది. బ్యాంకులు, సహకార సంఘాల నుంచి అందే సాయం పరిమితంగా ఉండటంతో ఎక్కువ మంది రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని అభిప్రాయపడింది. సాగుకు అవసరమైన రుణం పొందకపోవడం, ఇస్తున్న మొత్తం సకాలంలో అందకపోవడంతో కర్షకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించింది. అధిక సంఖ్యలో రుణాలివ్వడం సహా ఎక్కువ మొత్తంలో అందించడంపై ఆర్బీఐ, నాబార్డు దృష్టి సారించాలని పంట రుణాలు, బీమాపై నియమించిన స్థాయి సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లో 31% కుటుంబాలు అప్పుల ఊబిలో ఉన్నాయన్న స్థాయి సంఘం బ్యాంకులు, సహకార సంఘాలు వంటి సంస్థల నుంచి 17% కుటుంబాలకే సాయం అందుతుందని తేల్చింది. కర్షకులపై ప్రైవేటు వ్యాపారుల వడ్డీ భారాన్ని తగ్గించేందుకు బ్యాంకులు, సహకార సంఘాల నుంచి ఇచ్చే రుణ సాయం పెంచాలని సిఫార్సు చేసింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇస్తున్న పరిమితి పెంపు సహా ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పరపతి సంఘాలను బలోపేతం చేయాలని సిఫార్సు చేసింది. రైతులతో స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు నైపుణ్యం పెంపు సాంకేతిక కోణంలో ఆధునీకరిస్తూ రుణ పంపిణీ ప్రక్రియను సరళతరం చేయాలని పేర్కొంది. 5-6 ఏళ్లకొకసారి కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిపై సమీక్షించాలని సూచించింది. పంట రుణాలు 5 నుంచి 6 రెట్లు పెరగాల్సిన అవసరం ఉందన్న కమిటీ ఆ మొత్తాన్ని వినియోగించుకునేందుకు ముందుకొచ్చే రైతుల భూమి రికార్డులు, ఆధార్ సహా ఇతర ప్రక్రియలను ముగించాలని స్పష్టం చేసింది. కొత్త విధానం అందుబాటులోకొస్తే రైతులకు సంస్థాగతంగా రుణాలు పెరగడమే కాకుండా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుందని సూచించింది. స్వల్పకాల అవసరాలు, పంట రుణాల కోసమే కిసాన్ క్రెడిట్ కార్డుల విధానం అమల్లో ఉందని ఆర్బీఐ, నాబార్డు ఇచ్చిన వివరణపై స్థాయి సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వ్యవసాయ అనుబంధ రుణావసరాలు తీర్చేందుకు ఆ కార్డుల ద్వారా ఇచ్చే మొత్తాన్ని పెంచాలని స్పష్టం చేసింది. సాగుకు బ్యాంకుల నుంచి రుణాలు పొందడంలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉందన్న స్థాయి సంఘం సాయం అందించి ఇచ్చే బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార సంఘాలను సమన్వయం చేయాలని పేర్కొంది. రైతుల ఆత్మహత్య నివారణ సహా వారిలో నైరాశ్యం తొలగించేందుకు పంటల బీమా చేయడం, బీమా పరిహారం చెల్లింపు అంశాల్లో సమన్వయం అవసరమని పేర్కొంది. కొన్ని పంటలకు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే బీమా పరిమితం చేయడం సరికాదన్న కమిటీ పంట నష్టం జరిగిన వారంలోపు పరిహారం అందించాలంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దేశవ్యాప్తంగా పండే అన్ని పంటలకు వర్తింపచేయాలని కేంద్ర స్థాయి సంఘం సూచించింది.